హలో అండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఏదైనా నాన్ వెజ్ తిన్న తర్వాత ఇలాంటి స్వీట్ తింటే మనకి ఒంటికి చల్లదనం ఇస్తుందన్నమాట. ఇది కూడా నేను ఒక రీల్‌లో చూసానులెండి. ట్రై చేశాను ఎలా ఉంటుందని సూపర్ వచ్చిందన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ పాలు తీసుకోండి. చిక్కగా కావాలనుకుంటే 6 ప్యాకెట్ నీళ్ళు పోయండి. లేదా ఫుల్ ప్యాకెట్ పోసేయండి పర్వాలేదు. చూసారు కదా ఇంగ్రీడియెంట్స్ బెల్లం కావాలి, సగ్గుబియ్యం కావాలి, తర్వాత సేమియా కావాలి, పచ్చి కొబ్బరి కావాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని ఉంటే అన్ని. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా కావాలండోయ్. బాగా పాలు మరిగిన తర్వాత కొంచెం దాంట్లోనే ఫస్ట్ సగ్గుబియ్యం వేసేయండి. ఆ తర్వాత అది బాగా ఉడికిన తర్వాత దానిలో సేమియా కూడా వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం బెల్లం సిరప్, దీనిలో పంచదార కూడా వేసుకోవచ్చు కానీ పంచదార కన్నా బెల్లం మంచిదని నేను బెల్లం వేసాననమాట. ఆ తర్వాత అందులోని బెల్లం సిరప్ కూడా వేసేసి చక్కగా మనం పక్కన వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. అది వేయడానికి ముందు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కూడా అందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉండలు కట్టకుండా ఉడకాలండి. లాస్ట్‌లో దించేసేటప్పుడు కొబ్బరేసి దించేసి సర్వ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది.